హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేటి సమాజం ఎలా ఉందంటే, ఏడిస్తే నాటకం అంటారు, అదే నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పును ఒప్పుకున్నట్టే అంటారు, అదే మాట్లాడితే చెడ్డవాళ్ళు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. సో నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలేయండి. సో మనకి నచ్చినట్టుగానే బతకాలి. నీ ముందుండి అరవలేని కొన్ని కుక్కలు నీ వెనుక బోబోమంటూ మొరుగుతూ ఉంటాయి. కుక్కల స్వభావమే మొరగడం. సో అలాంటి మొరిగే కుక్కలను పట్టించుకోకుండా వెళ్తేనే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మన జీవితంలో మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాము. సో ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుతున్నారా మీరు? లేదు కదా. సో వాళ్ళకి మీ లైఫ్ని ఏమన్నా అగ్రిమెంట్గా రాసిచ్చారా? లేదు కదా. సో నువ్వు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఓదారుస్తున్నారా? నీ బాధని పంచుకుంటున్నారా? లేక నీకేమైనా మనీ ప్రాబ్లం వస్తే తీరుస్తున్నారా? చెప్పండి. లేదు కదా. ఫస్ట్ వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, నువ్వేమనుకుంటున్నావు, నీ లైఫ్ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది ఆలోచించు. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, నీ పిల్లల గురించి ఆలోచించు, నీ గోల్ గురించి నువ్వు ఆలోచించు. సో ఎగ్జాంపుల్, చెత్తవాడు 2 days రాకపోతేనే చెత్త అంతా డస్ట్బిన్లో నిండిపోతుంది, ఇల్లంతా కంపు కొడుతూ ఉంటుంది కదా. సో అలాగే వాళ్ళు వీళ్ళు అన్న మాటల్ని ఆ చెత్తని ఫస్ట్ నీ మైండ్లో నుండి డిలీట్ చేసేయి. అప్పుడే నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. చెడులో నుండి కూడా మంచిని వెతుకు. వాళ్ళు అన్న మాటల్ని ఛాలెంజింగ్గా తీసుకొని నీ గమ్యం వైపు ప్రయాణించు. వాళ్ళకి మాటలతో కాకుండా చేతులతో కొడితే సక్సెస్ ఎలా ఉండాలి అంటే, నిన్ను పాయింట్ అవుట్ చేసిన వాళ్ళే నీ సక్సెస్ చూసి నీ అపాయింట్మెంట్ కోసం క్యూలో నిలబడేలా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే జీవితంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో టీచర్ చెప్పే లెసన్ ఒకటే ఉంటుంది, బట్ ఒకడు క్లాస్ ఫస్ట్ వస్తాడు, ఒకడు క్లాస్ లాస్ట్ వస్తాడు, ఒకడు యావరేజ్గా చదువుతూ ఉంటాడు. అంటే వాళ్ళకి దేవుడు ఒకరికి ఎక్కువ తెలివిని ఒకడికి తక్కువ తెలివిని ఇచ్చాడనే కాదు కదా. సో తెలివి అనేది దేవుడు సమానంగా అందరికీ ఇస్తూనే ఉంటాడు, బట్ దానిని యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అవునా కదా, చెప్పండి. దేవుడు ఇచ్చిన తెలివిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతాము, జీవితంలో సక్సెస్ అవుతాము. సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడం కాదు, మీకోసం మీరు బ్రతకండి, మీ గోల్ కోసం బ్రతకండి, సక్సెస్ఫుల్ పర్సన్గా నిలిచిపోండి. సో ఫైనల్గా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.